ఇచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇలా పరిస్థితి సీతారామ ప్రాజెక్టు వాటిపైన విషయాన్ని చర్చించుకునేందుకు మనం ఇచ్చేసినాం. అంతకు ముందుగా గత హిస్టరీని ఇంకా మనం పరిశీలించినట్లయితే ఇదే విషయంలో నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు కూడా మనకు రావాల్సినటువంటి నీటిని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తీసుకుపోయేందుకు ఒక ఎత్తుగడ వేసి దానిని ఒకచోట కట్టవలసినటువంటి ప్లేసును కొంత కిందికి జరిపి కట్టడం వల్ల, కొన్ని కిలోమీటర్ల పాటు కొంత కిందికి జరిపి కట్టడం వల్ల ఆ నీళ్లు అడ్డుపోవలసినటువంటి ఛాన్స్ వాళ్ళు తీసుకున్నారు. అంటే అప్పుడు కట్టడంలో కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది. అందుకనే అటు కుడి కాలువ కానీ ఎడమ కాలువ కానీ, లెఫ్ట్ కెనాల్ అండ్ రైట్ కెనాల్, ఈ రెండు కెనాల్స్ కూడా అటికే అవకాశాలు దొరికినాయి. ఇది ఫస్ట్ మనం తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పుడు ఉద్యమం సందర్భంగా కూడా దీన్ని విద్యావంతుల వేదిక ద్వారా లెక్కలతో సహా, ఫిగర్లతో సహా, డయాగ్రామ్తో సహా వివరించడం జరిగింది. నాటి పాలకులకు మనం గుర్తు చేసిన విద్యావంతుల వేదిక ద్వారా, మళ్ళీ ఇప్పుడు కూడా విద్యావంతుల వేదిక ద్వారా కల్పించడం జరిగింది. ఇక ముఖ్యంగా దీనిది 2017 ఫిబ్రవరి 16వ తారీఖున అప్పుడున్నటువంటి మరి టీఆర్ఎస్ అధినేత వ్యవస్థాపకులు మరి మాజీ సీఎం చంద్రశేఖరరావు గారు మరి రోళ్లపాడుకు సంబంధించింది టేకులపల్లి మండలంలో ఉన్నటువంటి దాన్ని మరి సీతారామ ప్రాజెక్టుగా దాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి ఫేజ్ 1, ఫేజ్ 2గా ఒక 2 కెనాల్స్ని తీసుకొని ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ప్రాంతాలంటే ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఇటు మహబూబాబాద్, డోర్నకల్, తర్వాత ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెంలో డ్రాట్ ఏరియా, అంటే కొన్ని ప్రాంతాలకు ఏ ప్రాంతాలకైతే నీళ్లు పోవో ఆ ప్రాంతాలకు కూడా నీళ్లు తీసుకుపోయేందుకు గాను ఈ ఫేజ్ 1, ఫేజ్ 2లను మనకు ఒక ఫేజ్ 1 మనకని, ఫేజ్ 2 వాళ్ళకని మరి ప్రతిపాదించడం జరిగింది. అప్పుడు చేసినటువంటి విధి విధానాలు, డిజైన్లు, అప్పుడు కేటాయించినటువంటి విశ్వాన్ని చెప్పినట్లు అప్పుడు దానికి వ్యయం ఎంతనంటే మరి 7,000 కోట్లు అనుకుంటే, మరి నాడు 2017 నుంచి ఇప్పటి వరకు 16 నుంచి ఇప్పటి వరకు తాత్సారం చేయడం ద్వారా దాని వ్యయం కూడా సుమారుగా 13,000 కోట్ల వరకు కూడా పెరిగిందంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 1,000 కోట్లు మాత్రమే పెరుగుతున్నాయి. ఇదంతా ప్రజల సొమ్ము. అసలు ముందు ప్రతిపాదన ఏంటి? ఏ ప్రాంతాలకు నీళ్లు అందించాలనుకున్నాం, ఏ ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోతారు. అప్పుడు ఉన్న పాలకులే ఇప్పుడు కూడా అదే వ్యవహారాన్ని, ఆ తీరును ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఇప్పుడు మనం చూసినట్లయితే డోర్నకల్ ఈ గేట్ దగ్గర మాకు దృశ్యం కనిపించింది. పెద్ద ఎత్తున తీసుకుపోయే కాలువను తీస్తారు. ఇదేందని విశ్వం మొత్తం పూర్తిగా బయోడేటాతో సహా దాన్ని గూగుల్ మ్యాపుల ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది ఈ ఫేజ్, ఈ నీళ్లకు మనకు మరి ఫేజ్ 1 ద్వారా మనకేమైనా వస్తానయా, ఫేజ్ 2 ద్వారా వాళ్ళకేమైనా పోతానయా అన్నీ పరిశీలిస్తే ఫేజ్ 1 లేదు, ఫేజ్ 2 లేదు, ఏం లేదు. టోటల్గా గోదావరి నీళ్లను మరి ఎత్తిపోత పథకాల ద్వారా, కొన్ని మామూలు వాటి ద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటికి సస్యశ్యామలం చేయాలి. అప్పుడు నాగార్జున సాగర్ కెనాల్ కూడా అంతే, లెఫ్ట్ కెనాల్. మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలకు సుభిక్షం చేసేందుకు లెఫ్ట్ కెనాల్ని తీసుకొచ్చినాం. అక్కడ కూడా మనం గురైపోయినాం నీళ్ళ దోపిడికి. అందుకనే నీళ్ళ ఊరి అని విశ్వాన్ని కూడా మనం ఒక కవిత కూడా రాశాడు. మరి ఇప్పుడు కూడా మన ప్రాంతాలకు రావాల్సినటువంటి నీళ్లను డైరెక్ట్గా మరి ఫేజ్ 1 లేదు, ఫేజ్ 2 లేదు, డైరెక్ట్గా ఇవాళ పాలే ప్రాంతానికి ఒకటి తీసుకుపోవడం జరుగుతుంది. మొన్న మధ్యనే ప్రస్తుతం ఉన్నటువంటి మరి సీఎం గారు, ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఏన్కూరు తల్లాడకు మధ్యన ఈ కెనాల్ ఒకటి పోతున్నది. ఆ కెనాల్కు ఈ నీటిని అనుసంధానం చేస్తూ కల్లూరు, దమ్ముపేట, సత్తుపల్లి తదితర ప్రాంతాలకు మళ్ళీ తిరిగి వాటర్ని తీసుకుపోతాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. అప్పుడు ఆ విధంగా మోసపోయినాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి కూడా ఏన్కూరుకు, తల్లాడకు మధ్యలో ఉన్నటువంటి నీటిని ఆ విధంగా తీసుకుపోవడం, కొంత నీటిని పాలేరు రిజర్వాయర్లో, ఇప్పుడు ఈ కెనాల్ డోర్నకల్ దగ్గర పోయేది ఏదైతే ఉందో దాని ద్వారా పాలేరులో రిజర్వాయర్ స్టోరేజ్ చేయటం, మళ్ళీ కొంత నీటిని ఇప్పుడు ఏన్కూరు దగ్గర కలిపేది ఏదైతే ఉందో అక్కడే ఎక్కడైతే కెనాల్ను కలిపి అనుసంధానం చేస్తామో అక్కడ కూడా పాలేరు
వైరా రిజర్వాయర్ను నింపేందుకు అటో కెనాల్ను తీశారు. ఇటు వైరా రిజర్వాయర్ నిండుతుంది, అటు పాలేరు రిజర్వాయర్ నిండుతుంది, ప్లస్ మిగతా నీళ్ళన్నింటినీ కూడా సేమ్ ఎక్కడైతే ప్రాంతాలు ఉన్నాయో అయ్యే ప్రాంతాలకు పోతాయి. కానీ కొన్ని సత్తుపల్లి ప్రాంతాలలో అందనటువంటి వాటికి కూడా కొన్ని అందిస్తాం అనేది ఈ నాటి ప్రతిపాదన. ఇది దీని విషయము. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జలాన్ని తరలించకపోతాను మనం చూస్తాను. కానీ వామపక్షవాదులు కూడా ఇల్లందులో కానీ భద్రాచలం అదే కొత్తగూడెంలో కానీ కొన్ని ధర్నాలు కొంతవరకు చేశారు, మేము కూడా పేపర్లో చూసాం. కానీ ఎందుకో మధ్యలో కొంత గ్యాప్ ఆగిపోయినది. ఇప్పటికైనా సరే ఉన్నటువంటి మిత్రపక్షాలతో అన్నిటిని కలుపుకొని మళ్ళీ దాని మీద మనం కొంత ఉద్యమం చేస్తే ఈ ప్రాంతాలు సుభిక్షం ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు సంక్షేమంగా సుభిక్షంగా ఉండాలంటే ఉద్యమం చేయక తప్పదు. నీళ్లు తరలించకపోతుంటే చూస్తుంటే దారుణం ఇంకోటి లేదు. కాబట్టి ఇటువంటి వివరణల కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేసి రేపు చేయబోయే కార్యక్రమానికి కూడా ఒక కమిటీని వేసుకొని మండల పక్షం నుంచి కమిటీకి ఒక కన్వీనర్ వచ్చినటువంటి వాళ్ళ సలహాలు సూచనల మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని దీని మీద కార్యాచరణకు మనం పూనుకుంటే కానీ రాష్ట్ర వ్యాప్తంగా స్పందన వచ్చింది. ఇలా కోరం కనకయ్య గారు కూడా మొన్న అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా ఒక మాట మాట్లాడారు. ఆ మాట నేను ఆ మాట చెప్పేది 6,74,000 ఎకరాలకు మనకు రావాల్సి ఉన్నది, కానీ మనకు రావట్లేదు. దీన్ని ఆలోచించాలని మాత్రం ఒక మాట మాట్లాడాలని నేను స్వయంగా విన్నాను మొన్న అసెంబ్లీ ప్లే చేసినప్పుడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి తక్షణ కర్తవ్యం మనం ఇలానే వదిలిపెట్టినట్లయితే నీళ్లు తరలించకపోవడం ఖాయం, చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ ఉన్నటువంటి ఏదైతే ఫేజ్ 1 ఫేజ్ 2 ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఫస్ట్ వెలికి తీయాలి. అప్పుడు ఉన్నటువంటి ఖర్చులు 7,000 రూపాయలు, ఇప్పుడు 13,000 కోట్ల రూపాయలకు పోయినాయి. మరి ఆ డిజైన్ ఏమైంది? ఇప్పుడు డిజైన్ ఎందుకు మార్చేసింది? అప్పుడు ఉన్నటువంటి డిజైన్ మనం కనుక పూర్వపరాలు కనుక పరిశీలించి దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుందని భావిస్తూ కార్యాచరణకు ఒక కన్వీనర్ను వీళ్ళందరూ ఏర్పాటు చేసుకొని ఉద్యమిస్తారని, కార్యాచరణతో ముందుకు పోతారని కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు తెలియజేస్తూ